హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. దాదాపు రైతులు అయితే పంట మీదే ఆధారపడి పనిచేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కరువు వచ్చినప్పుడు దాని యొక్క ఆదాయం అనేది తగ్గుతుంది. దానివల్ల చాలా మంది రైతులు తమ యొక్క భరోసా అయితే కోల్పోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు ఆర్థిక సామాజిక భద్రతను నిర్ధారించడానికి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలోని ఇతర కార్యక్రమాలతో పాటు రైతు సమూహ జీవిత బీమా పథకం పేరుతో 2018లో కేసీఆర్ ప్రభుత్వం ఒక వినూత పథకాన్ని అయితే ప్రారంభించింది. దీని ద్వారా రైతులు ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా మొత్తం 5 లక్షలు చెల్లిస్తారు. నామినీకి 10 రోజుల్లో ఈ పథకం లబ్ధి అయితే అందుతుంది. ఈ పథకానికి 18 నుండి 59 సంవత్సరాల వయసు గల రైతులు ఈ పథకం కింద నమోదైతే చేసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ పథకం మృతుల కుటుంబాల జీవితాలపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది. వారి జీవనోపాధికి కూడా సాయం చేస్తుందనేది తెలుపుతోంది. తాజాగా దీనిపై మరో అప్డేట్ అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రైతు బీమాకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పట్టాదారు రైతులు అంటే 2024 జూన్ 28వ తేదీ వరకు ఎవరైతే కొత్త పట్టా పాస్బుక్లు అయితే తీసుకున్నారో ఆ రైతులు బీమాకు అయితే అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఆగస్టు 5, 2024 తేదీలోపు దరఖాస్తులు అయితే చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు కూడా రైతు బీమా చేసుకోకపోయినా రైతులు మాత్రమే రైతు బీమా చేసుకోవాలని అయితే పేర్కొంది. అలాగే జూలై 28 వరకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చే రైతులు కూడా ఈ పథకం కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తుంది. అర్హత కలిగిన రైతులు ఏఈఓకు దరఖాస్తులు ఇవ్వాలని పేర్కొంది. దరఖాస్తు ఫారంతో పాటు పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం చేసిన డిఎస్ పేపర్ మరియు రైతు యొక్క ఆధార్ కార్డు, నామినీ యొక్క ఆధార్ కార్డు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇస్తే ఏఈఓ అయితే దీనికి అప్లై చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని రైతుల కోసం అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.